Hello everyone, welcome back to my channel Dhanara's Lessons. ఈరోజు మనము 4th క్లాస్ ఇంగ్లీష్లో ఏ ట్రిప్ ఆఫ్ మెమరీస్ ఈ చాప్టర్ నుంచి వర్క్షీట్ 3.1 నుంచి 3.5 వరకు నేర్చుకోబోతున్నాం. ఇక్కడ ఫస్ట్ రో మనం చూసామంటే రీడ్ ద గివెన్ ప్యాసేజ్ ఫ్రమ్ యువర్ లెసన్. ఈ ప్యాసేజ్ ఎక్కడి నుంచి? హియర్ ఐ షేర్, ఇక్కడ నుంచి హార్స్లీ హిల్స్ ఫ్రమ్ పాకాల, ఎక్కడి వరకు ఉన్న పారాగ్రాఫ్ టెక్స్ట్ బుక్ లోది చదివితే ఈ వర్డ్స్ అన్నీ ఉంటాయి. వీటి స్పెల్లింగ్స్ మనం ఇక్కడ రాస్తాం. ఏమేమి అవి? షేర్, ఇక్కడ హెచ్ ఈ వస్తుంది, షేర్. టుమారో, ఇక్కడ ఓ ఓ ఓ. కాల్డ్, ఏ ఈ. స్టార్టెడ్, టి టి. షూస్, హెచ్ ఈ. సాక్స్, సి ఎస్. స్వెటర్, డబ్ల్యూ టి. ట్రావెల్, ఆర్ ఈ. ఓకేనా? నెక్స్ట్ రోమన్ 2 చూసామంటే రీడ్ ద గివెన్ ప్యాసేజ్ ఫ్రమ్ యువర్ లెసన్ అంటే ఇది కూడా సేమ్ అదే. హియర్ ఐ షేర్, అక్కడ నుంచి హార్స్లీ హిల్స్ ఫ్రమ్ పాకాల, ఇక్కడ వరకు ఉన్న పారాగ్రాఫ్ లో ఈ బిట్స్ ఉంటుంది. దీన్ని మనము నీట్గా చదివి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. హేమంత్ షేర్ డాష్ అన్నారు. హేమంత్ ఏం షేర్ చేసుకున్నాడు? ఎ ఫ్యూ మూమెంట్స్ ఆఫ్ హిస్ ట్రిప్. హార్స్లీ హిల్స్ కి ట్రిప్ వెళ్ళారు కదా, దాని గురించి షేర్ చేసుకున్నాడు అనమాట. నెక్స్ట్ సెకండ్ చూస్తే దే ఆర్ గోయింగ్ టు డాష్ టుమారో, ఎక్కడికి వెళ్తున్నారు? హార్స్లీ హిల్స్ కి. ఓకే. నెక్స్ట్ ఐ గాట్ రెడీ విత్ మై డాష్ ట్రావెల్ బ్యాగ్ అన్నారు. ప్రెట్టి బ్యాగ్. ఓకే. They all got into train and were comfortably seated. వాళ్ళందరూ ట్రైన్ ఎక్కి కంఫర్టబుల్ గా కూర్చున్నారు. They hired a car to Harsley Hills from పాకాల. హైర్డ్ అంటే రెంట్ కి కార్ తీసుకొని హార్స్లీ హిల్స్ కి పాకాల నుంచి వెళ్ళారు. ఓకేనా? వీటన్నిటిని నీట్ గా చూసి రాసుకోండి. నెక్స్ట్ రోమన్ 3 చూస్తే look at the following table and write at least 4 sentences అన్నారు. ఓకే, ఇక్కడ చూడండి. I quickly had my bath. ఇది ఆల్రెడీ వాళ్ళే ఇచ్చేసారు కదా. I quickly had my bath అంటే నేను త్వరగా స్నానం చేశాను అని. నెక్స్ట్ I quickly had, అది ఆల్రెడీ ఇచ్చారు, మళ్ళీ నేను రాసేస్తున్నా. I quickly had మై డిన్నర్ అంటే నా డిన్నర్ నేను త్వరగా కంప్లీట్ చేశాను, ఫినిష్ చేశాను. ఈ రెండు కలిపి ఇక్కడ రాస్తాం. ఐ క్విక్లీ హ్యాడ్ మై బ్రేక్ఫాస్ట్, ఐ క్విక్లీ హ్యాడ్ మై లంచ్, ఐ క్విక్లీ హ్యాడ్ మై సప్పర్. సప్పర్ అన్నా డిన్నర్ అన్నా నైట్ టైం తినేదాన్ని సప్పర్ డిన్నర్ అంటాము. బ్రేక్ఫాస్ట్ అంటే మార్నింగ్ టిఫిన్, లంచ్ అంటే ఆఫ్టర్నూన్ తినేది. దీన్ని మ్యాచ్ చేసి ఈ విధంగా నీట్గా రాసేసుకోండి. ఓకే. నెక్స్ట్ వర్క్షీట్ 3.2 చూస్తే ఇందులో ఫస్ట్ రోమన్ రీడ్ ద గివెన్ ప్యాసేజ్ ఫ్రమ్ యువర్ లెసన్ అన్నారు. ద సినిక్ డ్రైవ్, అక్కడి నుంచి అబౌవ్ ద సీ లెవెల్, ఇక్కడ వరకు ఉన్న పారాగ్రాఫ్ ని చదివి ఈ వర్డ్స్ మనము కరెక్ట్ గా రాయాల్సి ఉంటుంది. ఆ వర్డ్స్ ఎలా ఉంది? అన్స్క్రాంబుల్ ద లెటర్స్ అండ్ మేక్ మీనింగ్ఫుల్ వర్డ్స్, వన్ హ్యాస్ బీన్ డన్ ఫర్ యూ అన్నారు. ఇక్కడ చూడండి హార్స్లీ హిల్స్ ఇది కదా. ఇది చూడండి, ఇదేమి? ఎక్సైటెడ్, ఈఎక్సిఐ. ఓకే. ఎక్సైటింగ్, టిఐఎన్జి. దీన్ని తీసుకొచ్చి ఫస్ట్ లో రాస్తే ఎక్సైటింగ్ అవుతుంది. ఇది కలర్ఫుల్, సిఓఎల్. ఇక్కడ చూసారా, ఓయుఆర్, ఫుల్, కలర్ఫుల్. సిఎల్ఐ క్లై. ఈ మొత్తాన్ని తీసుకొచ్చి ఫ్రంట్ లో రాస్తే క్లైమేట్, పిఏఎస్ఎస్. ఈ ఐఎన్జిని ఫస్ట్ కి తెస్తాం. పాసింగ్. ఇది వచ్చి కవర్డ్, సిఓవిఈఆర్ఈడి, కవర్డ్. ఇది కర్వ్స్, సియుఆర్విఎస్. ఈ 3 లెటర్స్ ని ఇక్కడ రాస్తే కర్వ్స్. బ్రీజ్, ఫ్లవర్స్, స్ప్రెడ్. ఓకేనా? వీటి తెలుగులో మీనింగ్స్ తెలుసు కదా. ఎక్సైటింగ్ అంటే ఏంటి?
ఉత్తేజకరమైన అని వస్తుంది. కలర్ఫుల్ అంటే రంగులు రంగులుగా. క్లైమేట్ వాతావరణం. పాసింగ్ అంటే వెళ్తూ ఉన్నప్పుడు అని. కవర్డ్ అంటే మొత్తాన్ని కప్పబడి ఉన్నా అని. కర్వ్స్ అంటే టర్నింగ్స్ ఉంటాయి చూసారా అది. బ్రీజ్ చల్లని. ఫ్లవర్స్ పూలు. స్ప్రెడ్ అంటే వ్యాపించింది అని, వ్యాపించిన. నెక్స్ట్ రోమన్ 2 చూడండి. సేమ్ అదే పారాగ్రాఫే, పైన ఏదైతే ఉందో సేమ్ అదే పారాగ్రాఫే, దాన్ని చదివి నౌ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అన్నారు. వీటిని ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఉంది చూసారా, ఇది హార్స్లీ హిల్స్ లోని కొన్ని ఇమేజెస్ అన్నమాట, కొన్ని బొమ్మలు. ఓకే, ఫస్ట్ వన్ చూస్తామంటే ద ఘాట్ రోడ్ హ్యాస్ మెనీ కర్వ్స్. కర్వ్స్ అంటే చాలా టర్నింగ్స్ ఉన్నాయి. మెనీ కర్వ్స్. There are big and tall trees and dense bushes on either side of the road. రోడ్ కి రెండు వైపులా కూడా బిగ్ అండ్ టాల్ ట్రీస్ ఉన్నాయి, బుషెస్ పొదలు కూడా ఉన్నాయి అని. ద కూల్ బ్రీజ్ ఆఫ్ హిల్స్. ఆ హిల్స్ దగ్గర ఉన్న బ్రీజ్ చల్లని గాలి. టచ్డ్ అవర్ చీక్ సాఫ్ట్. మన చెంపల్ని సాఫ్ట్ గా టచ్ చేస్తుంది అని. The climate was very cool and calm. They all had thrilling experience. Okay. Worksheet 3.3 చూసామంటే ఇక్కడ సూన్ ఆఫ్టర్, ఇక్కడ నుంచి బెంగాలీ టు ఇంగ్లీష్. ఈ పారాగ్రాఫ్ ని, ఇంతవరకు ఉన్న పారాగ్రాఫ్ ని చదివి అందులో ఈ వర్డ్స్ ఉన్నాయి. కానీ మెయిన్ ఇక్కడ ఏమంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్. మీ అందరికీ తెలుసు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటే ఏమి, ABCD. ఈ ఆర్డర్ లో వర్డ్స్ ని మనం రాయాల్సి ఉంటుంది. ఈ విధంగా జెడ్ వరకు కూడా. ఓకే, అర్థమవుతుంది కదా. ఇక్కడ చూడండి, విజిటెడ్, రాకీ, ఈస్టర్న్, గ్లోరియస్, ఈ వర్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనము వితో స్టార్ట్ అయింది వర్డ్, ఆర్ తో స్టార్ట్ అయింది, EG. దీనిలో ఫస్ట్ ఏది వస్తుందో చూడండి, ఈ కదా వస్తుంది. ABCDE వస్తుంది కదా. సో ఈస్టర్న్ ఇది ఫస్ట్ రాస్తాం. ఈ తర్వాత ఇది కంప్లీట్ అయిపోయింది కదా. ఈ తర్వాత ఎఫ్ తో వర్డ్ లేదు, G, గ్లోరియస్, ఇది రాసేస్తాం. నెక్స్ట్ రెండు వర్డ్స్ లో ఏది ముందు వస్తుంది, ఆర్ వస్తుంది, లాస్ట్ లో వి వస్తుంది కాబట్టి రాకీ, విజిటెడ్, ఇలా రాస్తాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ అట్రాక్షన్, స్పెషల్, క్రోకడైల్స్, హర్డ్. దీంట్లో ఏ ఫస్ట్ వస్తుంది కదా, అట్రాక్షన్, దీన్ని ఫస్ట్ రాస్తాం. నెక్స్ట్ సి, క్రోకడైల్స్ రాస్తాం. నెక్స్ట్ హెచ్ తో హర్డ్, లాస్ట్ లో ఎస్ వస్తుంది కాబట్టి స్పెషల్. నెక్స్ట్ థర్డ్ వన్ సన్ రైజ్, వెస్టర్న్, వ్యూ, ఫేమస్. దీంట్లో ఎఫ్ ఫస్ట్ వస్తుంది కదా, అంటే ఫస్ట్ ఏతో ఉందేమో చూస్తాం, లేదు. BCDEF, ఎఫ్ తో ఫేమస్, ఇది రాసిస్తాం. ఇంకా నెక్స్ట్ ఇక్కడ మూడు ఉన్నాయి. ఎఫ్ తర్వాత GHIJKLMNOPQRS, ఎస్ తో సన్ రైజ్ రాసిస్తాం. ఎస్ తర్వాత టీ, ఇంకా రెండే ఉంది ఇక్కడ, W తో వర్డ్, V తో వర్డ్ ఉంది. దీంట్లో ఏది ఫస్ట్ వస్తుంది, వ్యూ రాస్తాం, లాస్ట్ లో వెస్టర్న్ రాసేస్తాం. నెక్స్ట్ ఫోర్త్ చూస్తే న్యూస్, బియర్స్, డాగ్స్, సంబర్స్, అన్ని అనిమల్స్ ఉన్నాయి. ఇక్కడ NBDS తో వర్డ్స్ ఉన్నాయి. దీంట్లో ఫస్ట్ B తో స్టార్ట్ అవుతుంది కాబట్టి బియర్స్ రాస్తాం. నెక్స్ట్ డాగ్స్ రాసాము, న్యూస్, లాస్ట్ లో సమ్మర్స్. నెక్స్ట్ ఫిఫ్త్ లెపర్డ్, ప్యాంథర్, టైగర్, అపియర్. ఇక్కడ A, ఇక్కడ T, ఇక్కడ PL. ఏ ఫస్ట్ వస్తుంది కదా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటే, కాబట్టి అపియర్ రాసాము. తర్వాత ఎల్, లెపర్డ్, నెక్స్ట్ ప్యాంథర్, లాస్ట్ లో టైగర్. అర్థమైంది కదా, నీట్ గా చూసి రాసుకోండి. నెక్స్ట్ రోమన్ 2 చూద్దాం. రోమన్ 2 లో సేమ్ అదే పారాగ్రాఫే. సూన్ ఆఫ్టర్, ఇక్కడ నుంచి బెంగాలీ టు ఇంగ్లీష్, ఇక్కడ వరకు ఆ పారాగ్రాఫ్ ని చదివి రైట్ ద నేమ్స్ ఆఫ్ వైల్డ్ అనిమల్స్.
అంటే ఈ పారాగ్రాఫ్ లో ఈ అన్ని నేమ్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా వైల్డ్ అనిమల్స్. ఓకే, బియర్స్, వైల్డ్ డాగ్స్, సంబర్స్, లెపర్డ్స్, పాంథర్స్, టైగర్స్. ఓకే, నెక్స్ట్ వర్క్షీట్ 3.4 అండ్ అట్ దిస్, ఇక్కడ నుంచి ఏ బ్యూటిఫుల్ ప్లేస్, ఇక్కడ వరకు పారాగ్రాఫ్ చదివి వీటిని మనము ఇవన్నీ ఈ వర్డ్స్ అన్నీ అక్కడ వస్తుంది, నేను కలిపి రాస్తాం. ఓకే, ఇక్కడ చూడండి, వండర్ఫుల్ ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారు, కలర్ఫుల్, జాయ్ఫుల్, పీస్ఫుల్, పవర్ఫుల్, ఫెయిత్ఫుల్, ఇవన్నీ చూసి అలానే రాసేస్తాం. ఇక్కడ మీకు వండర్ఫుల్ అంటే ఏమి, అద్భుతమైన, కలర్ఫుల్ అంటే రంగురంగులుగా ఉండడం అని, జాయ్ఫుల్ అంటే సంతోషం, పీస్ఫుల్ అంటే ప్రశాంతంగా శాంతియుతంగా, పవర్ఫుల్ అంటే ఎనర్జెటిక్ గా అనమాట, శక్తివంతంగా, ఫెయిత్ఫుల్ అంటే నమ్మకమైన. ఓకే, దీన్ని కలిపి ఇక్కడ రాస్తే చాలు. ఓకే, నెక్స్ట్ రోమన్ 2 చూద్దామా. సేమ్ అదే, అండ్ అట్ దిస్, అక్కడ నుంచి ఏ బ్యూటిఫుల్ ప్లేస్, సేమ్ అదే పారాగ్రాఫ్ లోనే ఈ బిట్స్ ఉన్నాయి, ఇది మనం వెతికి రాస్తాం. ఇక్కడ చూడండి, మిస్సెస్ మార్గరెట్ కజిన్స్ డాష్ కంపోజ్డ్ ఎ ట్యూన్ ఫర్ అవర్ నేషనల్ అంథమ్, మన నేషనల్ అంతానికి కంపోజ్ చేశారనమాట, ఏ బ్రిటిష్ ఉమెన్. ఓకే, నెక్స్ట్ సెకండ్, డాష్ వాజ్ ఫస్ట్ సంగ్ అట్ ఏ కోర్ట్యార్డ్ ఇన్ మదనపల్లి, ఏంటి, జనగణమన. దే కేమ్ బ్యాక్ హోమ్ విత్ ఎ లాట్ ఆఫ్ మెమరీస్. ఓకే, వాళ్ళ ట్రిప్ అంతా కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు మంచి మెమరీస్ తో ఇంటికి వచ్చారు. ద ట్రిప్ గేవ్ హేమంత్ డాష్ మెమరీస్ ఎవర్ లాస్టింగ్. ఓకే, నెక్స్ట్, దిస్ ఈస్ హేమంత్స్ వండర్ఫుల్ ట్రిప్ టు హార్స్లీ హిల్స్, వండర్ఫుల్ ట్రిప్. నెక్స్ట్ వర్క్షీట్ 3.5 ఉంది కదా, ఇక్కడ చూడండి, రీడింగ్ కాంప్రహెన్షన్ అన్నారు. పారాగ్రాఫ్ చదివి కింద క్వశ్చన్స్ ఉంటాయి, వాటి ఆన్సర్స్ మొత్తం ఈ పారాగ్రాఫ్ లోనే ఉంటుంది, మనం చూసి కూడా రాసుకోవచ్చు వీటన్నిటిని. ఓకే, మనం ఫస్ట్ పారాగ్రాఫ్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, we also heard interesting news about wild animals like bears, dogs, sambars, leopard, panthers and tigers which appear occasionally. ఇక్కడ చూడండి, we also heard అంటే మేము విన్నాం, ఇంట్రెస్టింగ్ న్యూస్ అబౌట్, దేని గురించి విన్నాము, అబౌట్ వైల్డ్ అనిమల్స్. వైల్డ్ అనిమల్స్ అంటే క్రూర జంతువుల గురించి విన్నాము. అవి ఏమి, లైక్ బియర్స్ ఎలుగుబంట్లు, డాగ్స్ అంటే వైల్డ్ అడవి కుక్కలు. ఓకే, సంబర్స్ లెపర్డ్, పాంథర్స్ అండ్ టైగర్స్ వీటి గురించి విన్నాము. విచ్ అపియర్స్ అకేషనలీ, అవి అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి. దెన్ మై ఫాదర్ టుక్ us టు ద నియరెస్ట్ హిస్టారికల్ టౌన్ నేమ్డ్ మదనపల్లి. దెన్ తర్వాత మై ఫాదర్, మా నాన్న, టుక్ us మమ్మల్ని తీసుకెళ్ళాడు ఎక్కడికి, నియరెస్ట్ హిస్టారికల్ టౌన్, దగ్గరలో ఉన్న ఒక హిస్టారికల్ టౌన్ అంటే ఒక చారిత్రాత్మకమైన పట్టణం అని, దాని పేరేమి, మదనపల్లి, అక్కడికి తీసుకెళ్ళాడు. వేర్, అక్కడ, రవీంద్రనాథ్ ఠాగూర్, ఇక్కడ ఉన్నారు చూసారా, ఈయన రవీంద్రనాథ్ ఠాగూర్ అనమాట. ఈయన ట్రాన్స్లేటెడ్ జనగణమన, మన జనగణమన పాడతాం కదా, అవర్ నేషనల్ అంతా, దీన్ని ట్రాన్స్లేట్ చేశాడు. దేంట్లో నుంచి దేనికి, ఫ్రమ్ బెంగాలీ టు ఇంగ్లీష్, బెంగాలీ లాంగ్వేజ్ లో నుంచి ఇంగ్లీష్ లోకి ట్రాన్స్లేట్ చేశారు, ఎక్కడ, మదనపల్లిలో. ఓకే, అండ్ అట్ దిస్ వెరీ ప్లేస్ మిస్టర్స్ మార్గరెట్ కజిన్స్, అంటే మిస్సెస్ మార్గరెట్ ఉన్నారు కదా, ఆమె బ్రిటిష్ ఉమెన్ అనమాట. ఈమె కంపోజ్డ్ ఎ ట్యూన్ ఫర్ అవర్ నేషనల్ అంథమ్, మన నేషనల్ అంతానికి ఆమె ట్యూన్ ఇచ్చారనమాట, పాడారనమాట. జనగణమన వాజ్ ఫస్ట్ సంగ్ అట్ ఏ కోర్ట్యార్డ్ ఇన్ మదనపల్లి, దీన్ని ఫస్ట్ మదనపల్లిలోనే పాడారనమాట. ఓకే, నెక్స్ట్ మార్నింగ్ వీ కేమ్ బ్యాక్ హోమ్ విత్ ఏ లాట్ ఆఫ్ మెమరీస్, నెక్స్ట్ డే మార్నింగ్ మేము చాలా మెమరీస్ తో ఇంటికి వచ్చాము, కేమ్ బ్యాక్ అన్నాను.
నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్స్ ఉన్నాయి, మనము అది చూసి రాసుకోవచ్చు పైన పారాగ్రాఫ్ లో. వాట్ వాజ్ ద ఇంట్రెస్టింగ్ న్యూస్ దే హెడ్? ఏంటి విన్నారు వాళ్ళు ఇంట్రెస్టింగ్ న్యూస్ అబౌట్ వైల్డ్ యానిమల్స్? ఓకే, నేమ్ ద వైల్డ్ యానిమల్స్ మెన్షన్ ఇన్ ద ప్యాసేజ్. ఈ ప్యాసేజ్ లోనే ఇచ్చారు కదా కొన్ని నేమ్స్, ఏమేమి? బియర్స్, డాగ్స్, సంబర్స్, leopards, panthers and tigers. Okay, where did Haman's father take them? వీళ్ళని ఎక్కడికి తీసుకెళ్ళాడు? హిస్టారికల్ ప్లేస్ మదనపల్లి అని రాయొచ్చు, లేదా టు మదనపల్లి రాసిన చాలు. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ అని చూస్తామంటే, వై ఈస్ మదనపల్లి కాల్డ్ ఏ హిస్టారికల్ టౌన్ అన్నారు. ఎందుకు హిస్టారికల్ టౌన్ అని మదనపల్లిని చెప్పారంటే, ఇట్ ఈస్ ద ప్లేస్ వేర్ అవర్ నేషనల్ ఆంథమ్ ట్రాన్స్లేటెడ్ ఫ్రమ్ బెంగాలీ టు ఇంగ్లీష్. బెంగాలీ నుంచి ఇంగ్లీష్ లోకి మన జాతీయ గీతాన్ని ట్రాన్స్లేట్ చేస్తారు కాబట్టి ఇది హిస్టారికల్ టౌన్ అయిందనమాట. హూ ట్రాన్స్లేటెడ్ ద నేషనల్ ఆంథమ్? ఫిఫ్త్ క్వశ్చన్, ఎవరు? రవీంద్రనాథ్ ఠాగూర్. ఓకేనా? వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి, మరెన్నో వీడియోస్ మీకు అందించడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బాయ్.